హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో పాలకూర చుక్కకూర కర్రీ ఓసారి ఇలా చేయండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పాలకూరలో విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం ఉంటుంది. చుక్కకూర కూడా హెల్త్కి చాలా మంచిది, స్కిన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు పోపుకు ముందుగా ఆయిల్ వేసుకున్నాము. పోపు దినుసులు, కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి, సన్నగా కోసుకున్న 2 ఆనియన్. ఈ ఆనియన్ అంతా బాగా కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, సన్నగా కోసుకున్న 2 పచ్చిమిర్చి, ఇందులోనే సన్నగా కోసుకున్న 3 టమాటాలు. టమాటాలు కూడా బాగా గుజ్జుగా అయిపోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. పాలకూరలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలంతా బాగా మగ్గించుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. టమాటాలంతా మెత్తగా మగ్గిపోయినాయి చూడండి. 2 పచ్చిమిర్చి వేసుకున్నాగా కొంచెం మిరప్పొడి వేసుకుంటున్నాను. మీరు మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోండి, లేదంటే మిరప్పొడి అయినా వేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలాకు చుక్కకూర 2 వేసుకుంటున్నాను. ఆకులోకి వాటర్ ఏం వేయని అవసరం లేదు, ఆకుకూరలో ఉన్న నీళ్ళే దీంట్లోకి సరిపోతుంది. ఇలా కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు చూద్దాం ఉడికిందని. బాగా ఉడికిపోయింది చూడండి. దీన్ని మెత్తగా ఉడికిపోయింది. దీన్ని అంతా గరిటతో ఒకసారి ఇలా అంతా మెదుపుకోండి. టమాటాలు కూడా అంతా బాగా మెత్తగా అయిపోయింది. ఆకు కూడా చూడండి అంత మెత్తగా అయిపోయింది. ఇక రైస్లోకి పెట్టుకొని తినేయడమే. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పాలకూర చుక్కకూర 2 వేసి ఇలా కర్రీ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు కదండి. మనం ఇంట్లో అప్పుడప్పుడు ఇలా కర్రీస్ ఆకుకూరలతో చేసి పెడుతుంటే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.